ఈరోజు కార్యక్రమానికి ముఖ్య కారకుడు మిత్రులు బిఆర్ సురేష్ గారికి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, రాబోయే కాలంలో పవర్ ఉండదు, మనిషిలోనే పవర్ ఉంటుంది. ఆయన ఈ కార్పొరేషన్ని ఇచ్చిన చైర్మన్ పోస్టుతో ఈ 5 నియోజకవర్గాల ప్రజలకి సర్వీస్ చేస్తారని బలంగా నమ్ముతూ, అలాగే ఈయన మీద పెట్టిన బాధ్యతని నిర్వర్తిస్తారని తెలియజేయడం వచ్చిన నాకు 1 సంవత్సర కాలంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారి ద్వారా పరిచయం. కానీ నాకు ఫోన్ చేస్తే నేను వస్తానని చెప్పాను. కానీ మళ్ళీ విజయవాడ వచ్చి నన్ను పిలిస్తే ఇంక రాకుండా ఎలా ఉంటాను, అందుకని రాత్రి బెంగళూరు వచ్చి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. కానీ సురేష్ గారి గురించి మాట్లాడాలి, కానీ తర్వాత మాట్లాడతాను. ముందుగా ఇక్కడ ఎక్కువ మంది కుప్పం నియోజకవర్గ ప్రజలు ఉన్నారు కాబట్టి, ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా, 4 సార్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మీరు ఓటేస్తే మీ స్థానిక శాసనసభ్యుడిగా ఆయన ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. 3,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే 9 సంవత్సరాల టెన్యూర్లో 30,000 కోట్లకు పెంచిన దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే హైదరాబాద్ లో 90 కోట్లు సాఫ్ట్వేర్ కూడా లేని రోజుల్లో ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఈ రోజున 2,71,000 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎగుమతులు కేవలం హైదరాబాద్ నగరం నుంచి జరుగుతున్నాయంటే మీ శాసనసభ్యుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి కృషి కాదన్నది నిజం. అది టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విమర్శించవచ్చావు, కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ కాదు అని ఎవరు విమర్శించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ వాడు కూడా ఆఫ్ ద రికార్డ్ అన్న పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారి విజయం, వై నాట్ 175 అన్నారు వైసీపీ వాళ్ళు. లాస్ట్కి ఎన్నికల దగ్గరలోకి వచ్చినాక సిద్ధమైన పోస్టర్లకు పడిపోయారు. ఆఖరికి ఇక్కడ ఈ జిల్లాలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషిని రాజకీయ విమర్శగా కాకుండా చెప్తున్నా, బుద్ధి తక్కువ పెద్ద మనిషిని నేను భావిస్తున్నాను. కుప్పం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఉద్దేశించి ఇక్కడ ఇతను గెలిపియండి, ఇతను మంత్రి అవుతాడు అని చెప్తే మీరు ముఖ్యమంత్రిగా వదులుకుని మంత్రికి ఎవరన్నా ఓటేస్తారా? అంత బుద్ధి తక్కువ పెద్ద మనిషి. అలాంటి కుప్పం వచ్చి మాట్లాడి, అలాగే నేను విజయవాడలో కూడా ఒకసారి సోదరుడు వస్తే నా నియోజకవర్గంలో ప్రచారం వస్తే శ్రీకాంత్ ఆ రోజున ఈయన చెప్పాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో అనుకుంటున్నాడు, ఇక్కడ మున్సిపల్ గెస్ట్ హౌస్ లో కూర్చొని రాజకీయం నేనే నడుపుతాను అనుకుంటున్నాడు, రాబోయే కాలంలో మురళీ ఫార్చ్యూన్ హోటల్లో ఒక రూమ్ లో కూర్చోవలసిన పరిస్థితి వస్తుందని. కేవలం 11 స్థానాలకు పరిమితమైనాం. ఈయనకి ఇచ్చిన పదవిలో కూడా 2 శాసనసభ్యులు వైసీపీ వాళ్ళు ఉంటే ఆ 2టికి కూడా బిఆర్ సురేష్ గారు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మిమ్మల్ని కోరుతూ, అలాగే కుప్పం ప్రజలు 8 సార్లు అవకాశం ఇస్తే అత్యధికంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఎక్కువ సమయం మాట్లాడింది ఖచ్చితంగా మీ నాయకుడు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ రికార్డులు తీసిన సబ్జెక్టు కరెక్షన్, కానీ 100% ఆయన ఎక్కువ టైం మాట్లాడని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే అలాంటి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి వచ్చి వై నాట్ 175 వాడికి 11కి పరిమితం అయిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు చెప్తున్నా, మీ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యుల్లో మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళు, వ్యయ ప్రయాసాలు కోర్చి గెలిచి వాళ్ళు శాసనసభలు అయ్యారు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయితే తప్ప ఈ 5 ఏళ్లు సభానాయకుడుగా అమరావతి శాసనసభలో ఉన్న మీరు ఇవాళ అసెంబ్లీకి రానంటాం పారిపోవటం కాదా అని అడుగుతున్నాం. కనీసం మీ పార్టీలో 2వ, 3వ గెలిచిన వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళు హలో లక్షణ అని అడిగే పరిస్థితి. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను మేము టీవీల్లో చూస్తామేనా, శాసనసభకి వెళ్ళే పరిస్థితి ఉందా లేదా అని ఆలోచించే పరిస్థితులను దయచేసి మీ పార్టీ చూసుకో పెద్దిరెడ్డి గారు తెలియజేస్తూ, అలాగే చంద్రబాబు నాయుడు గారిది వై నాట్ 175 దగ్గర నుంచి అసలు ఈ విజయం 124 సీట్ల విజయం ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన పరిస్థితి. అలాంటి చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు కంటదెట్ట పెట్టని చంద్రబాబు నాయుడు చేత అలా ఎలాగూ ఏనాడు అలగటం తెలియని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాసనసభ ఇది భయసభని, అది కౌరవ సభని, ఈ సభకు నేను రానని ఆయన కంట కన్నీరు పెట్టించినప్పుడే అలగటమే భారతంలో డైలాగ్ ఉంటుంది, అలుగట ఏ ఎరుగని అజాత శత్రువుడు అతడు అలిగినాడు సాగరములన్నీ ఏకము కాకపోవు అని. అది ధర్మరాజు గారి నుంచి ఉంటుంది. ధర్మరాజు కనుక అలిగితే ఇలా ఉంటుందిరా యుద్ధం వస్తే అని. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు కంట కన్నీరు ఏ రోజైతే ఈ రాష్ట్ర ప్రజలు చూశారో ఆ రోజే ఆయనకి పట్టం కడతాకి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండి పట్టం రెడీగా ఉన్నా ఎన్నికలు వచ్చేవరకు ఆగలగట్టు ఆగిన పరిస్థితి. అలాగే ఆయన అక్రమ అరెస్ట్ చేస్తూ నంద్యాలలో అరెస్ట్ చేసి
ఆయన్ని 53 రోజుల పాటు జైల్లో పెట్టినప్పుడు ఆయనకి సంఘీభావంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మన పార్టీతో పొత్తు లేకపోయినా హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వద్దామంటే ఆపేసిన పరిస్థితి. కడకు ఆయన రోడ్డు మార్గాన్ని వస్తుంటే కోదాడ దగ్గర ఆపేశారు బోర్డర్లో. నేను కూడా వెళ్ళి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సంఘీభావంగా వస్తున్నాడు కదా అని. కానీ ఒక గంట కూడా వైసీపీ ప్రభుత్వం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాపలేకపోయింది. ఒక్క గంటకి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ జగ్గైపేట చుట్టుపక్కల కోదాడ నుంచి తెలంగాణలో అందరూ వస్తే పోలీసులకు చేతులెత్తేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి మద్దతు జైలు దగ్గర ఆయన నాకేమి ఇస్తావు, నాకు ఎన్ని సీట్లు ఇస్తావు అని అడగకుండా పొత్తు పెట్టుకోవడం, తర్వాత బీజేపీ కలవటంతో 164 సీట్లు వచ్చి ఈ రోజు వాట్సాప్ కాల్ మాట్లాడే స్థితి నుంచి రాష్ట్ర ప్రజలు మామూలు ఫోన్లు మాట్లాడుకునే స్వేచ్ఛ వచ్చిందంటే ఏమాత్రం సందేహం లేదు. ఏ ప్రభుత్వం అయినా రోడ్లు వేస్తుంది, కానీ ఈ దిక్కుమాలిన వైసీపీ ప్రభుత్వం మా ప్రభుత్వానికి రోడ్లు గుంటర పుడిచే కార్యక్రమం అప్పచెప్పి వెళ్ళిన పరిస్థితి. కానీ సంక్షేమమే లక్ష్యంగా సూపర్ 6 అమలు చేస్తా, రాబోయే కాలంలో డబ్బులు అక్యుములేట్ అవ్వగానే అభివృద్ధిని కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందని బలంగా నమ్ముతూ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మీ కుప్పం ప్రజలు కలవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సురేష్ గారు కూడా రాబోయే కాలంలో ఈ 5 నియోజకవర్గాలకి, అలాగే పొగనూరు పంపళ్ళపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు లేని లోటుని ఇన్ఛార్జికి సహకరించి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని భావిస్తూ ఆయనకి బెస్ట్ విషయం తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై హింద్.